2019 2021 సంవత్సరముల కాలమునకు కార్యవర్గ సభ్యునిగా నియమింపబడినందులకు సంతోషిస్తున్నాను. నేను నా యొక్క కాల పరిధిలో మా యొక్క అధ్యక్షుడు సంకల్పించే కార్యక్రమాలలో పాల్గొంటూ కార్యక్రమాలను నిర్వహించుటలో తోడ్పడగలనని మా యొక్క అమ్మా నాన్నల సాక్షిగా, సభాసదుల సాక్షిగా, మన కులదైవమైన శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ఇక నుండి 2 సంవత్సరాల కాలానికి మీరు కార్యవర్గ సభ్యులుగా నియమింపబడినారు. మీ అధ్యక్షుడు ఏ కార్యక్రమాలు అయితే చేయాలని అనుకుంటాడో దాంట్లో మీరు ముఖ్య భూమిక పోషించాలని చెప్పని మనం చేస్తున్నాను. 2019 2021 సంవత్సరముల కాలమునకు ఆదిపట్ల మున్సిపాలిటీ ఆర్యవైశ్య సంఘమునకు కార్యదర్శిగా నియమింపబడినందులకు గర్విస్తున్నాను. నేను నా యొక్క పదవీ కాలంలో అధ్యక్షుడు సంకల్పించే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ఆ కార్యక్రమాలను నిర్వహించుటలో తోడ్పడగలనని మా యొక్క అమ్మా నాన్నల సాక్షిగా, సభాసదుల సాక్షిగా, మన కులదైవమైన శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ఇక నుండి 2 సంవత్సరాల కాలానికి మీరు ఆదిపట్ల మున్సిపాలిటీ ఆర్యవైశ్య సంఘానికి కార్యదర్శిగా నియమింపబడినారు. 2019 2021 సంవత్సరముల కాలమునకు ఆదిపట్ల మున్సిపాలిటీ ఆర్యవైశ్య సంఘమునకు ఉపాధ్యక్షులుగా నియమింపబడినందులకు గర్విస్తున్నాను. నేను నా పదవీ కాలంలో అధ్యక్షుడు సంకల్పించే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యక్రమాల నిర్వహణలో భాగస్థునిగా ఉండగలనని మా యొక్క అమ్మా నాన్నల సాక్షిగా, సభాసదుల సాక్షిగా, మన కులదైవమైన శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. అలాగే సంఘాన్ని నిర్వహించడంలో ముఖ్య భూమిక పోషించేటటువంటి వ్యక్తులు ముఖ్య సలహాదారులుగా కరుమూరి శివకుమార్ గుప్తా, చీకటిమల్ల కిర్మయ్య గుప్తా, పిఆర్ఓగా గంధ సతీష్ గుప్తా ముగ్గురు వేదికపైకి రావాలండి. 2019-2021 సంవత్సరానికి గాను మేము ఈ పదవి తీసుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నామని చెప్పండి. సంఘం వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళకి సహకరిస్తామని సభా సాక్షిగా, సభ చేసిన పెద్దల సాక్షిగా, వాసవి కన్యక పరమేశ్వరి సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. గుప్తా అను నేను 2019 2021 సంవత్సరముల కాలమునకు ఆదిపట్ల మున్సిపాలిటీ ఆర్యవైశ్య సంఘమునకు కోశాధికారిగా నియమింపబడినందులకు గర్విస్తున్నాను. నేను నా పదవీ కాలంలో అధ్యక్షుడు సంకల్పించే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ఆయా కార్యక్రమముల జమా ఖర్చులను సంఘ సభ్యులకు చేయగలనని మా యొక్క అమ్మా నాన్నల సాక్షిగా, సభాసదుల సాక్షిగా, మన కులదైవమైన శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. నేను వీసంశెట్టి సతీష్ కుమార్ గుప్తా అను నేను 2019 2021 సంవత్సరముల కాలమునకు ఆదిపట్ల మున్సిపాలిటీ ఆర్యవైశ్య సంఘమునకు ప్రధాన కార్యదర్శిగా నియమింపబడినందుకు గర్విస్తున్నాను. నేను నా
పదవీ కాలంలో నా పదవి కాలంలో అధ్యక్షుడు సంకల్పించే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ కార్యక్రమముల వివరములకు సంఘ సభ్యులందరికీ తెలియజేస్తూ ఆయా కార్యక్రమాలలో సభ్యులందరూ పాల్గొనేటట్లుగా కృషి చేయగలనని మా యొక్క అమ్మా నాన్నల సాక్షిగా సభాసదుల సాక్షిగా మన కులదైవమైన శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. గుప్తా అను నేను 2019-2021 సంవత్సరముల కాలమునకు మనచే నూతనంగా ఏర్పడినటువంటి ఆదిబట్ల మున్సిపాలిటీ ఆర్యవైశ్య సంఘమునకు అధ్యక్షునిగా మీచే ఎన్నుకోబడినందులకు గర్విస్తున్నాను. నేను నా యొక్క పదవీ కాలంలో మీకు మంచి కార్యక్రమాలను చేస్తూ ఆయా కార్యక్రమాలలో మీ అందరినీ భాగస్థులుగా చేస్తూ మన సంఘం యొక్క కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేయగలనని మా యొక్క అమ్మా నాన్నల సాక్షిగా సభాసదుల సాక్షిగా మన కులదైవమైన శ్రీ వాసవి మాత సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. మీరందరూ సపోర్ట్తో మంచి ఎంకరేజ్ చేయాలండి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ యొక్క అధ్యక్షుడు అన్న అమరాబాద్ లక్ష్మీనారాయణ అన్న గారు వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. రంగారెడ్డి జిల్లా బిలకంటి కిరణ్ కుమార్ గుప్తా గారికి కోశాధికారి, రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ శ్రీ తాడపల్లి వెంకటేశ్వర గుప్తా గారు ప్రధాన కార్యదర్శిగా, శ్రీ వీరబ్రహ్మల శ్రీనివాస్ గుప్తా గారికి యాచారం మండల్ శ్రీ కనుమూరి శివకుమార్ గుప్తా గారు మరియు నన్ను వెన్నెమ్మడి పొంచిన నూతనంగా ఆదిబట్ల మున్సిపాలిటీ ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేయటకు ముఖ్య ఉద్దేశము మున్సిపాలిటీ పరిధిలో ఆర్యవైశ్యుల ఐక్యమత్యము మరియు అభివృద్ధి పాటుపడతామని నా వంతు కృషి నా యొక్క అధ్యక్షునిగా అంగీకరిస్తానని విధానాలకు అనుగుణంగా పనిచేస్తానని ఈ యొక్క ప్రాంత వైశ్యులకు ఐక్యమత్య అభివృద్ధికి కృషి చేస్తానని నా అవకాశం ఇచ్చిన నా కృషి సభ్యులకు సహకారము ప్రతి కార్యక్రమానికి జయప్రదం చేస్తానని నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు నా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్, జై వాసవి మాత. లక్ష్మయ్య గారు మరియు తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీ రేణుకుంట్ల గణేష్ గుప్తా గారు మరియు పొలిటికల్ చైర్మన్ చింతల రవి గారు, అదేవిధంగా మహాసభ వైస్ ప్రెసిడెంట్ ఊరే లక్ష్మణ్ గారు, అదేవిధంగా మరి రంగారెడ్డి జిల్లా పిఎస్టీలు శ్రీ రమేష్ గారు, అదేవిధంగా కిరణ్ గారు, రాజన్న గారు, మనమందరం పాల్గొనడానికి ముఖ్య కారకులైనటువంటి సుభాష్ గారు, ఆయన ప్రమాణ స్వీకారం కాబట్టి మనమందరం గుమిగూడాం ఇక్కడ. మరి వైశ్యుల్లో చాలా వెనుకబడి ఉన్నారు రాజకీయాల్లో. మరి యూనిటీ అభివృద్ధి కోసం ఈ యొక్క సంఘం పాటుపడాలని ఆదిబట్ల మున్సిపాలిటీ మున్ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ మరి అవేర్నెస్ తీసుకురావాలి, యూనిటీ పెంచాలి. ఓ చిన్న పదవి రాలేదని ఈరోజు ఈ మధ్య విజిటింగ్ కార్డ్ సంఘాలు చాలా ఏర్పడ్డాయి. ఆ విజిటింగ్ కార్డు సంఘాలకు మీరు విజిటింగ్ కార్డు మీద వేసుకునే విధంగా మీరు అట్రాక్ట్ కాకుండా ఏదైనా సేవ చేస్తే తప్పగా సంఘం గుర్తిస్తుంటుంది, మంచి పదవులు ఇస్తారు.
పదవి కాంక్షతోని వేరే సంఘాలకు అట్రాక్ట్ కావద్దని ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైతే ఆర్య వైశ్య మహాసభ పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ యొక్క సంఘంలో సొసైటీని ఒక సంఘటిత పరచడానికి ఎప్పుడైతే పూనుకుంటుందో ఇమ్మీడియట్ గా అక్కడ ఆలోచన చేసి వేరే సంఘాలు దూరుతున్నాయి. వాటికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చూడాల్సిందిగా సుభాష్ గారిని కోరుతున్నాను. అదేవిధంగా మహిళా మనులు కూడా మీరు కూడా మాట్లాడే సత్తా ఉన్న రోజే మనకు ఎవరైనా గుర్తిస్తారు. మనం ఎదుగుతుంటే మంచిగా చూడాలి, ఆశీర్వదించాలి తప్ప ఈర్ష్యపడద్దు. ఇందాక తమ్ముడు అన్నట్టు మనలో మనమే కాళ్ళాగుతుంటాం. అందుకని అది చెయ్యకుండా ఈగోలను పక్కన పెట్టి మరి ఎప్పుడైతే పని చేస్తూ పోతుంటామో తప్పకుండా అందరికి అవకాశాలు వస్తాయి. ఇది 2 ఏళ్ల కాలానికే వాళ్ళు ఉంటారు. ఇప్పటిదాకా మా అర్థం లక్ష్మయ్య గారు ఎంతో మందిని మరి ప్రమాణ స్వీకారం చేశారు. ఇది 2 ఏళ్ల వరకే. మళ్ళీ ఇంతమంది అయితే 2 ఏళ్ల వరకు ఈడ ఏరియాలో ఉన్న వాళ్ళు ఒక 10 ఏళ్ళు అయితే మళ్ళా లీడర్స్ కూడా రానికే ఇబ్బంది అవుతారు. కొత్త లీడర్లకు నాంది పలకాలి, రాజకీయంగా ఎదగాలి, మన హక్కుల కోసం పోరాడాలి. ఇందాక సేవా కార్యక్రమాల గురించి వైశ్యులకు దాన గుణం పుట్టుకతోనే వస్తుంది. మనుషుల్లో అత్యుత్తమమైన జన్మ మానవ జన్మ. అయితే వైశ్యులుగా పుట్టడం కూడా అంతకంటే గొప్ప జన్మ. ఎందుకంటే మనం తినే తిండిలో నుంచి కొంచెమైనా దానం చేసే గుణం మనకు పుట్టుకతోనే వస్తుంది. అది ఎవరికైతే లేదని అంటే చేపకు ఈత నేర్పడం ఎట్లా ఇదవుతుందో వైశ్యులకు దాన గుణం లేదంటే అది సమానంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ సంఘాన్ని పటిష్టం చేయాలంటే మనందరం ఇప్పుడు ఆర్య వైశ్య మహాసభ సభ్యత్వం 525 రూపాయలు ఉంది. నేను అడుగుతున్నాను సభాముఖంగా, మీలో ఎంతమందికి సభ్యత్వం ఉందో ఒక్కసారి చేతులెత్తాల్సిందిగా కోరుతున్నాను. ఉన్నోళ్ళు, సభ్యత్వం ఉన్నోళ్ళు దయచేసి, నేను ఈ సభలో మాట్లాడేదానికంటే మనం మన సంఘంలోనే సభ్యత్వం లేకుంటే అది మనకు భావ్యమా చెప్పండి. ఇప్పుడు ఎంతమంది తీసుకుంటారో ఒక్కసారి చేతులు ఎత్తండి. ఉన్న పరంగా ఈ రోజే సభ్యత్వం తీసుకునే వాళ్ళు ఎవరు తీసుకోరా? ఇప్పుడు అయిన వాళ్ళు మీకుందా సభ్యత్వం? మీ అందరికి ఉందా? మీ దాంట్లో ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరికీ సభ్యత్వం ఉందా? చాలా మందికి లేదు. దీంట్లో పేపర్ మీద ఉన్న పేర్లు మాత్రం ఈ రోజు తీసుకున్నాకనే తినే ప్లేట్లు పట్టుకోవాలని నేను సభాముఖంగా ఘాటుగానే కోరుతున్నాను. ఎందుకంటే పటిష్టత, యూనిటీ ఎక్కడి నుంచి వస్తుందండి? మనం 525 రూపాయలు పెట్టి మన సంఘంలో మనం సభ్యులం కాకపోతే పటిష్టత ఎక్కడి నుంచి వస్తుంది? కొనుక్కునేదా మార్కెట్లో? కాదు కదా. మన వాడు ఎవరైనా కంటెస్ట్ చేస్తున్నారంటే పోయి పని చేయాలి. 4 రోజులు పని చేస్తే మనం సంఘానికి ఒక సేవా దృక్పథంతో, ఇప్పుడు సేవాదళం ఉంది, సేవాదళ వెంకటయ్య గారు మరి ఈ ప్రాంతంలో మీరు కూడా సేవ ఏ విధంగా చేస్తారో మరి చూడాలని ఉంది. మరి కాన్సన్ట్రేట్ చేసి మరి అందరినీ కూడా సభ్యత్వం తీసుకునే విధంగా ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వరండాల్. రాజకీయాల్లో వైశ్యుల పాత్ర ఎట్లుండాలనే విషయాన్ని అందరం వింటున్నాం, చూస్తున్నాం. మరి ఉదాహరణకు ఆదిపట్ల కోమటోళ్ళు అంటే చులకన భావం ఉన్నది, ఇంకా కూడా ఉన్నది అనేది వాస్తవం. మరి మన పార్టీలలో ఉన్న నాయకులు ఏమనుకుంటారంటే ఏముంది, ఆదిపట్ల 10 ఇండ్లు ఉన్నాయి, పక్కకు పోతే ఇంకో గ్రామంలో ఇంజాపూర్లో 3 ఇండ్లు ఉన్నాయి, అవతల పక్క పోతే 4 ఇండ్లు ఉన్నాయి, మొత్తం కలిపితే ఒక 50 ఇండ్లు 100 ఇండ్లు ఉన్నాయి. మొత్తం ఏది మన మండల్లో 3000-4000 ఉంటాయి. వీరితో మనకి ఏమవుతుందిలే, వీళ్ళని గౌరవిస్తే ఏంటి, గౌరవించకపోతే ఏంటి, వీళ్ళని పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోకపోతే చులకన భావం మనలో అవతల ఉన్న నాయకుల లోపల ఉంది. నేనేమంటున్నా అంటే మన ఈ ఆడిపట్ల 15 ఇండ్లు ఉంటే మనం వ్యాపారం చేస్తాం, మన దగ్గర ఖాతాలు ఉంటాయి, మనకు సంబంధాలు మిగతా కులాల వరకు ఎక్కువ ఉంటాయి. మన మండల్లో దాదాపు 100 ఇండ్లు ఉంటే 100 ఇండ్లలో ఉన్న దాదాపు ఒక 3000-4000 మంది 30,000 ఓట్లను ప్రభావితం చేసే శక్తి
మన వయసులకు ఉంది. ఆ శక్తిని బయటికి తీసి మనం గౌరవించని నాయకులను కానీ మన గౌరవించని పార్టీలను కానీ ఆ శక్తిని బయటికి తీసి ఆ 3,000 మంది 30,000 ఓటుతోని వాళ్ళని ఓడగొట్టే పరిస్థితి ఉంటేనే ఇందాక పెద్దలన్న విషయం ఏదైతే పెద్దలన్నారో ఆ గౌరవం వయసులకు దక్కుతుంది. వయసులంటే భయం, భక్తి, చులకన భావం పోద్దనే విషయాన్ని అందరూ కూడా గ్రహించాలని చెప్పి మీ అందరికీ మనం వేస్తున్నాను. మహాసభ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నిలబడ్డదంటే మామూలుగా నిలబడలే. ఆంధ్ర తెలంగాణ గొడవలు, ఆస్తుల పంపకాలు, మన వాట మనం సాధించుకోవాలి. ఇందాక సీనన్న చెప్పినట్టు 150 సంఘాలు ఉన్నాయి. యువనికి 10 రాకపోతే వాడు సంఘం పెట్టుకోవాలి, కార్డు పెట్టుకోవాలి. శ్రీనగర్లో ఒక అమ్మాయిని రాఖీ పండుగ సందర్భంగా రేప్ చేస్తే దాని విషయంలో ఖండించి అక్కడ పోయి గొడవ చేసి మహాసభ అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ గారు అప్పుడున్న మంత్రి చూప లక్ష్మీనారాయణతో మాట్లాడి 20 లక్షల రూపాయలు ఇప్పించిన ఘనత మహాసభ మనం చేస్తున్నారు. వాళ్ళతో ఇప్పించడం కాదు, మనం కూడా మహాసభ ద్వారా ఆర్థిక సాయం చేసినాం. రాబోయేది మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో మనం పోటీ చేయాలి. మన వాళ్ళు ఎవరైతే చురుకుగా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా పోటీ చేసే దిశగా ముందుకు పోవాలి. మరి పోటీ చేసే వాళ్ళు ఎన్ని ఓట్లున్నాయి, మన ఎన్ని ఓట్లున్నాయి, ఎన్ని ఓట్లు మనం తెచ్చుకోవాలనే విషయాన్ని కూడా మనం గ్రహించి రేపు రాబోయే ఎన్నికల్లో జిల్లా లోపల మున్సిపాలిటీ ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఎంతమంది పట్టుకురానే వాళ్ళందరూ కూడా ఓ లిస్ట్ ఫామ్ చేసుకొని టికెట్ తీసుకొచ్చే పరిస్థితి. మరి ఏదైనా అవకాశం ఉంటే కూడా సహకారం మాకున్న పరిధి లోపల మహాసభ ద్వారా లక్ష్మీనారాయణ గారి ద్వారా కూడా సహకారం చేస్తారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. మనకున్నది ఏకైక ఎమ్మెల్యే గణేష్ గుప్తా. పొలిటికల్గా ఎందుకు ముందు పోలే, ఎందుకు పోతున్నాం అనే విషయం కూడా మనం గ్రహించాలి. ఒక ఎమ్మెల్యే మనకు ఉన్నాడు. మరి రాజకీయంగా ముందుకు పోవాలని మాట్లాడతాం. ఒక ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు ఉన్నారు. ఇక గణేష్ గుప్తా, ఇక్కడ గణేష్ గుప్తా ఉన్నాడు, శంషాబాద్ గణేష్ గుప్తా ఉన్నాడు. మరి ఇలా జిహెచ్ఎంసీ కార్పొరేట్ టికెట్ రావాలంటే ఎంత కష్టమవుతుందో స్వయా నేను ఇబ్బంది పడుతున్నా. ఒక 55,000 ఉంటాయి వనస్థలిపురం డివిజన్లో. 10 సంవత్సరాలుగా టికెట్ కోసం ఫైట్ చేస్తున్నా, ఇంకా టికెట్ రాలే. రేపు మళ్ళా ప్రయత్నం చేస్తున్నా. 55,000 ఉంటాయి ఒక డివిజన్లో మా దాన. మన గణేష్ గుప్తా గారు కొంత ఓడిపోయినా కానీ తెలుగుదేశం పార్టీలో టికెట్ తెచ్చుకోవడము ఎంత ఇబ్బందో ఎంత కష్టమో కూడా మనం గ్రహించాలి. టికెట్ తీసుకొని మరి వారు కూడా పోటీలో ఉన్నారు. అంటే చాలా మంది ఉన్నారు. ఉప్పల శారద గారు ఉన్నారు ఖమ్మం నుంచి కూడా. అట్లా మనం కూడా ఇందాక చెప్పినట్టు మన స్ట్రెంత్ని మనం బయట పెట్టి మనకు ఎవడైతే గౌరవించాడో మన అగౌరవపరచడం వాడు ఎంత ఏ స్థాయిలో ఉన్నా ఏ పార్టీలు ఉన్నా వాడిని మనం పక్కన పెట్టినప్పుడే మన వయసులో గుర్తింపు వస్తున్న విషయాన్ని గ్రహించాలని చెప్పి తెలియజేస్తూ, మళ్ళీ ఆదిపట్ల చాలా కాస్ట్లీ ఏరియా. ఆదిపట్ల అంటే చాలా కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఇది. ఎలా మళ్ళీ ఆదిపట్ల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరి సంఘాన్ని ముందుకు తీసుకుపోయి ఆర్యవైశ్య సంఘము, మహిళా సంఘము వీళ్ళందరికీ కూడా నాకు హృదయపూర్వక శుభాభినందన తెలియజేస్తా ఉన్నాను. నేను మనందరికీ తెలుసు, కొత్తగా ఏర్పడ్డ సంఘం ఇది. కొత్తగా ఏర్పడ్డ అధ్యక్షుడికే సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలంటే చాలా రకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి, బరువులు ఉంటాయి అనే విషయాన్ని మనందరం గ్రహించాలి. ఈరోజు ఒక సంఘం ఏర్పడ్డదంటే అది కుల సంఘమైనా సరే, ఏ సంఘమైనా సరే, సంఘాన్ని సమాజంలో మిగిలిన అన్ని రంగాల కన్నా కూడా ముందుండే విధంగా తీసుకుపోవడాలి. తను ఉన్నటువంటి సంఘాన్ని అనే బాధ్యతతోటి ఈరోజు ఇట్లాంటి సంఘ కార్యక్రమాలు నిర్వహించుకుంటాము. అయితే ఒక కుల సంఘమైన ఒక ఆర్యవైశ్య సంఘం మనం ఈరోజు ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకోవడంలో 2-3 రకాల ఆలోచనలు ఉంటాయి. కాబట్టి మహాసభ ఈ రకంగా కూడా ఒక బాధ్యత ఉంటుంది. మనమందరం కూడా ఐకమత్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఏం విషయాలు మాట్లాడుతూ ఉన్నారు, కార్యక్రమాలు, కార్యవర్గ సమావేశాలు అంటే అసలు ఏంటిది, మనం ఏం నేర్చుకోవాలి, రేపు పోయి మిగిలిన సమాజానికి, మిగిలిన ఇక్కడ రానటువంటి మన కులస్తులకు మనం ఏం చెప్పాలి అన్న విషయాలను ఇక్కడ చర్చల ద్వారా గ్రహించి మనం సమాజంలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వేదికమైనటువంటి పెద్దలు, రకరకాల రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, రకరకాల సబ్జెక్టు మీద పట్టున్నటువంటి వ్యక్తులు ఈరోజు మీ ముందు అందరం కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎందుకోసం మాట్లాడుతున్నారు, ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎవరిలో చైతన్యం తీసుకురావడానికి మాట్లాడుతున్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నది. ఇంతకుముందు సోదరుడు రవి ఒక సబ్జెక్ట్ మాట్లాడడం జరిగింది. అది బహుశా అందరికీ అర్థమై ఉంటుంది. మనను గుర్తించని ఏ నాయకుడైనా సరే మనం కూడా గుర్తించాల్సిన అవసరం లేదు, ఆవశ్యకత కూడా లేదన్న విషయాన్ని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మనను చులకన చేసినోడు ఎవడైనా సరే
సంఘాన్నే కానీ ఒక కులాన్నే కానీ చులకన చేసి మాట్లాడితే పవర్ ఏందో కూడా చూపించే విధంగా మీరు రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. అంటే ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులు ఏ సందర్భంలో ఏ విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు అన్న విషయాన్ని గ్రహించి గమనించి మీరందరూ మిగిలినటువంటి వయసులో చైతన్యపరిచి సమాజంలో మనకు ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా అడుగు వేయవలసిందిగా ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సంస్థాగతంగా ఈరోజు మీరు ప్రమాణ స్వీకారం చేయడంతో మీ బాధ్యత తీరిపోలేదు. ఈరోజు మీ మీద చాలా బాధ్యత ఉంది. ఈరోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వయసులందరికీ ఆదర్శంగా నిలుస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ వయసులో చైతన్యం తీసుకొస్తూ అధ్యక్షులు వర్ధం లక్ష్మయ్య గుప్తా గారు, మరి ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మిత్రుడు వలకొండ సుభాష్ గుప్తా గారు, మరి అదేవిధంగా విశ్వంశెట్టి సతీష్ కుమార్ గుప్తా గారు, మరి గజ్జల లక్ష్మీనారాయణ గుప్తా గారికి వారందరి టీం కూడా మరి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది మిత్రులు మాట్లాడారు. మరి అందరూ కూడా మాట్లాడింది మరి అందరూ కూడా గమనించాల్సిన విషయం, మనం సంఘం ఏర్పాటు చేసుకొని సంఘం సమైక్యంగా ఉండి సంఘంలో ఏ సమస్యలున్నా పరిష్కరించుకోవడానికే మన సంఘం ఉపయోగపడుతూ ఉంది. అదే కాకుండా మన సంఘంలో ఉన్నటువంటి బీద వాళ్ళకి కానివ్వండి, మరి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ కానీ మనం పరిష్కరించడంలో ముందుండాలి. మరి కొత్తగా సంఘం ఏర్పాటు చేసుకున్నాం, మాకేందా లాభం దీంతో, ఏదో సుభాష్ గుప్తా సంఘం ఏర్పాటు చేశాడు, ఆయన ప్రమాణ స్వీకారం చేసుకున్నాడు, మరి ఈరోజు భోజనాలు పెట్టాడు వెళ్ళిపోయామనేది కాకుండా మనం నిత్యం ఏదో ఒక కార్యక్రమం ప్రజల్లో చేసుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నప్పుడే అది ఇక్కడ సంఘం ఉంది ఎవరైనా గుర్తించాలనుకున్నప్పుడు వేరే కుల సంఘం వాళ్ళు కానివ్వండి, మరి అదేవిధంగా రాజకీయ పార్టీలు కానివ్వండి గుర్తింపు పొందే విధంగా మనం కార్యక్రమాలు నిర్వహించాలి. మరి ఆ కార్యక్రమాల భాగంగా మరి ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా ఆ కార్యక్రమంలో ముందు మన సంఘం ఉండి ఆ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేయాలి. ఆ సమస్యలు మీతో కానప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా సంఘం ఉంది, మరి అదేవిధంగా జిల్లాలో పెద్దలు ఉన్నారు, మరి ఆర్యవైశ్య మహాసభ ఉంది, తీసుకొచ్చి మ్యాక్సిమంగా మనం ప్రయత్నం చేయడానికి అందరం కూడా ప్రయత్నించాలి. చాలామంది ముఖ్యంగా మధ్యకాలంలో రాజకీయంగా ముందుకు పోవాలనే ఒక ఆలోచనతో చాలామంది మిత్రులు మరి ముందుకు వస్తున్నారు ఈ మధ్యకాలంలో. మరి మొన్ననే మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 120 మంది మరి ఉప సర్పంచులు సర్పంచులు అందరికీ కూడా మన సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక సన్మానం అనేది ఇంపార్టెంట్ కాదు, గెలిచిన వాళ్ళని గుర్తించి పరస్పరంగా వాళ్ళు కలుసుకోవడానికి వారు ఇంకా ముందుకు పోవడానికి ఉత్సాహాన్ని గురించే మనం ఒక సన్మాన కార్యక్రమం కానీ వారు ఏదో పెట్టినటువంటి డబ్బులు మనం ఇవ్వలేము. వారు ఉత్సాహంగా మన సంఘం ఉంది, ఈ సంఘం ద్వారా రాష్ట్ర సంఘం ద్వారా అందరికీ మనం ప్రోత్సహిస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మనం ముందుకు తీసుకురావడానికి అందరినీ కూడా సన్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్ననే రీసెంట్గా రవీంద్ర భారతిలో కూడా మనకి గతంలో మనం మీ అందరికీ తెలుసు కలిసిన 6 నెలల నుంచి మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి పేపర్లో రావడం జరిగింది. మరి మున్సిపాలిటీ ఎన్నికలు ఇమీడియట్గా వస్తున్నాయి కాబట్టి మున్సిపాలిటీలో గెలిచిన వాళ్ళకి జెడ్పీటీసీ ఎంపీటీసీలకు మరి ప్రభుత్వ నామినేటెడ్ పదవులు ఉన్న వాళ్ళకి సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఆర్యవైశ్య మహాసభ మరి లేట్ అయినప్పటికీ కూడా మన రవీంద్ర భారతిలో మరి పెద్దలు ఈ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా గారు, మరి మిగతా చైర్మన్ అందరినీ కూడా పిలిచి మరి ఆ సన్మాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మనం ఈరోజు ఎవరైతే పార్టీ టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం గుర్తించినటువంటి వాళ్ళని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మనం గుర్తించని వాళ్ళని మనం ఎప్పుడు కూడా గుర్తించొద్దు. మనం గెలవకపోయినా సరే వాళ్ళని ఓడించడానికి మనం ముందుండాలి. ప్రతి ఒక్కరు కూడా చెప్పేది అదే. మరి అందరూ కూడా ఏదో ఒకటి నేను రాజకీయంగా ముందుకు వస్తున్నాను, ఇండిపెండెంట్గా నిలబడతాను, లేకుంటే ఏదో లేదంటాను, అటువంటి సాహసాలు చేయకుండా ఈరోజు మన మిత్రుడు మన ఉప్పల వెంకటేష్ గుప్తా గారు అలాగా ముందుకు వచ్చి ధైర్యం చేసి అవసరం అనుకుంటే ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి మరి ఇటు ప్రజల సహకారం, ఇటు మన ఆర్యవైశ్య సహకారం, అందరి సహకారం తీసుకొని గెలవాలటువంటి సత్తా ఉన్నప్పుడే మనం ముందుకు రావాలి తప్ప లేకుంటే మనం కించపరిచిన వాళ్ళని ఓడియడానికి ప్రయత్నం చేయాలి ఇంట్లో కూర్చొని. కానీ మనం రాజకీయంగా రానున్న రోజుల్లో ఈ ఇబ్రాంపేట నియోజకవర్గంలో దాదాపుగా 8 నుంచి 10,000 ఓట్లు మన ఆర్యవైశ్యులు ఉన్నాయి. మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల రాష్ట్రం మొత్తం నేను చూసినట్టయితే కొంతమంది మన వాళ్ళు ఏదో చాలామంది డబ్బులు అడుగుతున్నారు అనేది ఒక మనకి పుకారు నడుస్తూ ఉంది. మీ అందరికీ తెలుసు, మనం
ఎవ్వరు కూడా డబ్బులు అడగాల్సిన అవసరం మనకు లేదు. ఈరోజు మన రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉంది. మరి జిల్లాలో చాలా దగ్గర, నేను రాష్ట్రం మొత్తం తిరుగుతాను కాబట్టి మరి జిల్లాలో చాలా దగ్గర ఈ నాగర్ కర్నూలు ఉంది, ఈరోజు సిరిసిల్ల ఉంది, మరి నిజామాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది, అన్ని దగ్గర కూడా మనకు ప్లేస్లు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది, డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దగ్గర డబ్బులు కానీ ప్లేస్ కానీ తీసుకోవడంలో తప్పులేదు. మనం ఓట్లకు వచ్చినప్పుడు మనం సరైన నాయకుని ఎన్నుకోవాలి. అవసరం అనుకుంటే మన వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఆర్థిక సాయం కూడా అందించాలి, ఓటు వేయించాలి తప్ప మనము నిలబడ్డ క్యాండిడేట్ను 10 రూపాయలు ఎప్పుడైనా తీసుకుంటామో వాళ్ళ దగ్గర చాలా చులకనైపోతాం. మీకు మొన్ననే మీకు 3 లక్షల రూపాయలు ఇచ్చినా, 2 లక్షల రూపాయలు ఇచ్చినా మీకు ఓట్లు వేసిండ్రు, మీకు ఏ కార్యక్రమం ఏ పనులు కూడా చేయమని చెప్పడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది శాసనసభ్యులను మరీ చెప్పడం కూడా జరిగింది. మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా డబ్బులు ఆశించొద్దు. మనం ఉన్నటువంటి పని చేయడానికి, మనకు పని చేయకపోతే ఏందో మనం చూపించాలి కానీ మనం ఏదో ఎలక్షన్ ఎన్నికల ముందు మనం డబ్బులు మాత్రం ఎవరిని కూడా అడగొద్దని చెప్పి సభాముఖంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. మరి రాబో మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. మరి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మనం మీ ఎక్కడ కూడా నిలబడే అవకాశం ఉన్నా, ఎక్కడ కూడా మనం నిలబడే అవకాశం ఉంటే వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి మీరు ముందుండండి. మా వంతు సహకారాన్ని మేము అందిస్తాం. మరి అదేవిధంగా మనం మున్సిపాలిటీలో ఎక్కడ మీకు అదే చెప్తున్నాం, ఫస్ట్ కూడా మన ఆర్యవైశ్యుల ఓట్లతో మనం ఎప్పుడు కూడా గెలవలేము. ఈరోజు మరి మన గెలిచి నిలబడినటువంటి రంగారెడ్డి జిల్లాలో మరి శంషాబాద్ నుంచి, మన రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి మన గణేష్ గుప్తా గారికి దాదాపుగా 50,000 ఓట్లు వచ్చారంటే ఒక ప్రజల్లో ఒక నాయకునిగా గుర్తింపు మాత్రం రావడం జరిగింది. ఓడడం గెలవడం అనేది సెకండ్ ఇష్యూ. అది మరి ఉప్పల వెంకటేష్ గారు మరి జెడ్పీటీ సభ్యునిగా మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎంపీటీసీలను జెడ్పీటీసీ గెలిపించుకొని ఈ రాష్ట్రంలోనే మరి ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా ఆ టైంలో మనం ముందుకు రావాలి తప్ప ఏదో ఒకటి నామినేషన్ వేసాం ఇంట్లో కూర్చున్నాం అనేది మాత్రం ఆ రకంగా రావద్దు. మరి రానున్న రోజుల్లో ఐకమత్యంగా ఉండి మనం ఏదో పార్టీ పిలుస్తున్నది, మరి వాడు డబ్బులు ఇస్తా అంటున్నాడు, 1 లక్ష 2 లక్షలు తీసుకొని మనం నిలబడి మనం అబాస్పాలు కావద్దని చెప్పేసి సభాముఖంగా మీ అందరికి మనవి చేస్తున్నాను. మీ అందరికి తెలుసు, ఈరోజు రాష్ట్రంలో మీ అందరికీ ఎంతోమందికి గతంలో ఏ ప్రభుత్వం మనకు డబ్బులు ఇవ్వలేదు, ప్లేస్లు ఇవ్వలేదు ఎక్కడ కూడా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఎంతో మరి ఇప్పుడు 5 ఎకరాల స్థలం తీసుకున్నామంటే 5 ఎకరాల స్థలం మినిమం ఒక 100 కోట్ల రూపాయల వాల్యూ చేసేటువంటి స్థలం అది. మరి కొన్ని రోజుల తర్వాత దాంట్లో ఏ విధంగానో మరి అందరూ కూడా సూచనలు ఇస్తున్నారు. మరి దాంట్లో ఏం నిర్మాణ కార్యక్రమాలు చేయాలి, మనం ఏం చేయాలి, మరి హాస్పిటల్స్ కట్టాలన్నా, హాస్టల్స్ కట్టాలన్నా, కళ్యాణ మండపం కట్టాలన్నా, ఏం కట్టాలనేది మరి అందరి సహకారం రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి 31 జిల్లాల అధ్యక్షులను కూర్చోబెట్టి వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని, అదేవిధంగా పెద్దలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య పెద్దలు, రాజకీయ నాయకులు అందరినీ కూడా కూర్చోబెట్టి మరి ఏదో అది మరి 50 లక్షల కోట్ల రూపాయలతో అయిపోయే పని కాదని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మనం ల్యాండ్ తీసుకున్నాం తప్ప నిర్మించడానికి కూడా అదే రకంలో మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. మా వంతుగా శాయశక్తులు మనం ప్రయత్నం చేసి మరి ఈరోజు రాష్ట్రంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ తెలుసు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇవ్వడానికి రెడీ ఉన్నారు. మనం రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అనుబంధ సంస్థ రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ, మరి దానికి ఉన్నటువంటి పరిధిలో ఈరోజు ఆదిపట్ల మున్సిపాలిటీలో నూతనంగా సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ సంఘానికి మరి అధ్యక్షునిగా మరి సుభాష్ గుప్తా గారు, మరి వారి కార్యవర్గం అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా రానున్న రోజుల్లో రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి అందరం కూడా రాష్ట్రంలో ఎక్కడ కాంటాక్ట్ చేసినా మరి గతంలో చూసినట్టయితే చాలా పొలిటికల్గా చాలా మెరుగుపడ్డ మన సంఘం. మరి దాదాపుగా 120 మంది ఈరోజు మరి మన తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు, ఉప సర్పంచులు ఉన్నారు. అదేవిధంగా మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూడా దాదాపుగా 70 మంది ఉన్నారు. మరి రాబో మున్సిపాలిటీలో కూడా అత్యధిక శాతం మున్సిపాలిటీలో మరి వార్డు మెంబర్లు అనుకోండి, చైర్మన్లు అనుకోండి, మరి అత్యధిక శాతం మన వాళ్ళు గెలవడానికి ప్రయత్నం చేయాలి. ఆ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అందరూ కూడా సహకరిస్తుంది. మరి ఎటువంటి విషయాన్నైనా, ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా మరి జిల్లా సంఘాలు కానివ్వండి, మండల సంఘాలు కానివ్వండి, పట్టణ సంఘాలు కానివ్వండి, మరి యాక్టివ్గా పనిచేసి మరి ఈ రోజున మరి ముఖ్యమంత్రి గారికి నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఉప్పల్లో మనకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ స్థలాన్ని మనం అభివృద్ధి పరచుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి ఇప్పటికే చాలామంది మిత్రులు మనకు ఫోన్ చేసి చెప్తున్నారు. మనం ఎన్నో మరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి దీని గురించి మరి 150,000 మంది సభ్యులున్నటువంటి ఏకైక
కుల సంఘం తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ. ఈ ఆర్యవైశ్య మహాసభను గుర్తించి మనకు 5 ఎకరాల స్థలం ఇచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజకీయంగా మనం ముందుకు తీసుకుపోవడానికి అతి త్వరలో మనకు ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా ఏర్పడబోతుంది. మరి ఈరోజు కేటీఆర్ గారు మరి అది కూడా మనకు ప్రామిస్ చేయడం జరిగింది. మరి ఈ మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత మనకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఆర్యవైశ్యులకు నిరుపేదలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క కార్పొరేషన్ పనిపిస్తూ ఉంది. మన రాష్ట్రంలో ఎంతోమంది ఇప్పుడు చెప్పినట్టుగా చాలామంది వేదిక మీద మిత్రులు మాట్లాడారు. మరి దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో మనం ఎన్ని సంఘాలు పెట్టి ఎన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించినా ఏదో కొంతమందికి 1%, 2% వాళ్ళకే మనం సహకారం అందియగలుగుతాం. అందరికీ సహకారం అందియాలంటే మన ప్రభుత్వంతోనే సాధ్యపడుతుంది. మన ప్రభుత్వం మనకంటూ ఒక కులానికి సపరేట్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ ద్వారా మనం ఎంతోమందికి సహకారం అందించే ఉద్దేశంతో మన పెద్దలందరూ కూడా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వారికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. అతి త్వరలో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ వస్తుందని చెప్పేసి సభాముఖంగా నేను ఆలోచిస్తున్నాను. ఆర్యవైశ్య నూతన సంఘం ఏర్పాటు జరిగింది. దానికి అధ్యక్షుల వారు తెలంగాణ అధ్యక్షుల ఈ ఆదివాట్ల సంఘం పూర్తిగా డెవలప్ అవ్వడానికి మంచి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ సిటీ మరో హైటెక్ సిటీగా మారిపోతుంది. హైదరాబాద్ కూతవేట్లో ఉన్నది, మనకు ఐటీ హబ్ ఉన్నది, ఏరోసాడ డెవలప్ అవడానికి మనకు మంచి అనుకూలమైన మార్గాలు ఉన్నవి. ఐటీ హబ్ ఉంది కాబట్టి మన సంఘం ఇక్కడికి నుంచి అన్ని కార్యక్రమాలను ప్రోత్సహించుకోబోతూ పూర్తిగా సహకారం అందిస్తాం. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఆర్యవైశ్య సంఘం అనేటువంటి ఒక ఈ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మేము ఎన్నికలు నిర్వహించుకొని అధ్యక్షుడిని, ట్రెజరరు, సలహాదారులు, ముఖ్య సలహాదారులు అందరినీ కూడా మేము ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క అభివృద్ధి పనులలో మేము రాబోయే రోజు ముందుకు ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పనుల్లో మేము వెనుకబడినటువంటి ఆర్యవైశ్యులందరినీ కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క సంఘాన్ని నిర్మించడం జరిగింది. మున్సిపాలిటీ ఆర్యవైశ్య సంఘం కోశాధికారిగా గజ్జల లక్ష్మీనారాయణ గుప్తా అనే నేను ఈరోజు సంఘం ఏర్పాటు చేసుకున్నాను. ఈరోజు అధ్యక్షత వహించాను. ఆల్రెడీ ఇక్కడ ఉండి చిన్న చిన్న నగరాలకు అన్నీ పూర్తి చేసి అందరూ ఆర్యవైశ్య ఐక్యంగా చేసి సభ్యులు ముందుకు తీసుకెళ్తామని సభగా తెలియజేస్తున్నాను. ఆర్యవైశ్య సంఘం ఎన్నుకున్నాను. నేను ప్రెసిడెంట్ అయినాను. ఎల్లవేళ్ళ అందరికీ మా ఆర్యవైశ్య సంఘానికి సహకారం ఉండాలని నేను సేవా కార్యక్రమం చేస్తాను. ఏదన్నా ముందంజలు ఉంటాను. నా కార్యవర్గ సభ్యులందరూ నా సమక్షంలో ఎల్లవేళ మండలంలో ఉన్న ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు నాకు ధన్యవాదాలు. మా ఆదిబట్ల మున్సిపాలిటీ ఆదివాసీ సోదరులందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఉన్నాయని మా డిఎస్పీ తరఫు నుంచి మేము అందరం ముందుండి పోరాడతామని అందరికీ తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ కొన్నాళ్ళలో ప్రతిష్టాత్మకంగా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఆర్యవైశ్య సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 150 సంఘాలు ఉన్నాయి, ఆర్యవైశ్య సంఘాలు. అందులో ఆదిబట్ల అనేది ఏ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఆదిబట్ల సంఘాన్ని నిర్వహిస్తారని, ఈ సంఘానికి ఆదిబట్ల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మంగళపల్లి గ్రామం యొక్క సుభాష్ గుప్తా గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆ గ్రామం తరఫున నేను ప్రతి ఒక్కరికి సంఘం సభ్యులకు కార్యవర్గానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆదిబట్ల మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలోనే అతి పేరు ప్రఖ్యాతలుగాంచిన ఆదిబట్ల మున్సిపాలిటీ కాబట్టి ఈ యొక్క మున్సిపాలిటీలో ఆర్యవర్గ సంఘాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క సంఘానికి ముఖ్యకర్త వలకొండ శ్రీనివాస్ గుప్తా గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా సెక్రటరీ అయినటువంటి సతీష్ గుప్తా గారికి, అదేవిధంగా గజ్జల లక్ష్మీనారాయణ గుప్తా గారికి, దీనికి సహకారాలను అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ
ఈ యొక్క సంఘము మునుముందు ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రతి ఒక్కరికి ఎల్లవెల్లలా సహాయ సహకారం అందిస్తారని నా వంతు ఈ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.